అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. చీర సాంప్రదాయం మిస్ అవ్వడం అంటే చాలా బాధగా ఉంది. అరుంధతి గారు, అరుంధతి గారు. ఎవరండి మీరు? నమస్కారం అమ్మా. నమస్కారం. నేను వడ్రంగి మేస్త్రినండి. అరుంధతి గారిని కలవడానికి వచ్చాను. ఒక్క నిమిషం ఉండండి, నేను పిలుచుకొస్తాను. అలాగేనమ్మా. హలో. నమస్కారం అమ్మా. చెప్పండి, ఏంటి నాతో పని? అదేనండి, మీరు నేత మగ్గం తయారు చేయించాలని అనుకుంటున్నారు కదా? అవును. ఇంకొన్ని రోజుల్లో అమ్మవారికి చీరనేసే కృష్ణ తులసి అనే మనిషి దగ్గర నుంచి ఆ సాంప్రదాయం మాకు రాబోతుంది. తెలిసిందండి. ఆ అమ్మవారి చీర మేము ఇక్కడ మా ఇంట్లోనే నేయించబోతున్నాం. దానికోసం ఓ మగ్గం తయారు చేసి పెట్టాలి. అలాగేనండి. కృష్ణమ్మ గారింట్లో ఉన్న మగ్గం మా నాన్నగారు చేసిందేనండి. ఇన్నేళ్ళైనా అది చెక్కు చెదరలేదు. అది మామూలు మగ్గం అయ్యుండకూడదు, చాలా స్పెషల్గా ఉండాలి. ఎందుకంటే అమ్మవారికి మేము నేయించే చీర మామూలు చీర కాదు. బంగారు పోగులతో, వజ్రాల కలంకారీతో అద్భుతమైన చీర నేయించబోతున్నాం. అందుకు తగ్గ మగ్గం కావాలి. అలాగేనండి. మగ్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇదిగో ఇక్కడే ఆ మగ్గం రావాలి. రేపే పని మొదలు పెట్టాలి. పది రోజుల్లో మగ్గం తయారీ పూర్తవ్వాలి. ఆ తర్వాత రోజు నుంచే ఆ చీరని నేయటం మొదలు పెట్టాలి. నేత పని మొదలు పెట్టే ముందు ఆ మగ్గానికి 4 వేద పండితులతో పూజ చేయిస్తాను. ఇన్నేళ్లుగా నా వైరి ఆ కృష్ణ తులసి ఇంట్లో వినపడిన ఆ మగ్గం చప్పుడు ఇప్పుడు నా ఇంట్లో మొదలవుతుంది. అలాగేనమ్మా. ఎంతో పవిత్రంగా తయారైన ఆ చీరని జాతర రోజున ఈ హాలు మధ్యలో పీఠం వేసి ఆ పీఠం మీద ఆ చీరని పెట్టి వేద పండితులతో పూజ చేయిస్తాను. ఆ పూజకి రాజస్థాన్ నుంచి నా బంధు బలగాన్ని, నా స్నేహితుల్ని, నా వ్యాపార భాగస్వాములని ఆహ్వానిస్తాను. వాళ్ళందరి సమక్షంలో నా పిల్లలిద్దరూ చూస్తూ ఉండగా పండితులు ఆ చీరని నా చేతికందిస్తారు. అప్పుడు ఆ క్షణం 25 ఏళ్లుగా కృష్ణమ్మ అనుభవించిన గర్వం నేను అనుభవిస్తాను. అట్నుంచి నా పిల్లలు, ఇట్నుంచి నా పిన్ని, చుట్టూ బంధుమిత్రుల బలగం, ఊరి పెద్దలు, ముత్తైదువులు అందరూ వచ్చి చేరాక మేళ తాళాల మధ్య ఆ చీరని బంగారు పళ్ళెంలో పెట్టుకొని గర్వంతో తలెత్తుకొని అంగరంగ వైభవంగా నేను నడుస్తూ ఉంటే ఊరి జనం అందరూ నన్ను ఆహా
అరుంధతి ఎంత అద్భుతమైన చీర నేయించింది అని పొగుడుతూ గౌరవిస్తూ ఉంటే అప్పుడు కదా ఆ కృష్ణ తులసి మీద నేను నిజమైన విజయం సాధించినట్టు. ఇంకా చీరను తీసుకెళ్ళి ఆ గుళ్ళో సాంప్రదాయం దక్కించుకున్న హోదాలో హుందాగా అందరి ముందు అమ్మవారికి చీర సమర్పిస్తూ ఉంటే ఆ జనం మధ్యలో నిలబడి చూస్తున్న ఆ కృష్ణ తులసి అవమాన భారంతో తల దించుకొని నా గొప్పతనాన్ని చూసి కుళ్ళి కుంచుకుపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే అప్పుడు కదా మా నాన్నని చంపిన ఆ బాధ నుంచి నాకు కొంతైనా ఉపశమనం దొరుకుతుంది. ఆహా, అరుంధతి, నువ్విలా చెప్తూ ఉంటే అంత కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా కనపడుతుందో. ఆ ఊహతోనే మనసుకి ఎంతో సంతోషం అనిపిస్తోంది. ఇంకా అది జరిగే రోజు ఇంకెంత సంబరపడిపోతామో. ఖచ్చితంగా జరుగుతుందమ్మమ్మా. అమ్మ కోరిక నా కోరిక తీరిపోతాయి. కాకపోతే మనం అందరం అంత ఆనందంలో ఉంటే ఈ ఇంటికి దిష్టి తగులుతుంది కదా. అందుకే ఆ దిష్టి తగలకుండా ఒక దిష్టి బొమ్మ మాత్రం మన ఆనందం చూస్తూ ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడు ఆ దిష్టంతా పోతుంది. ఎక్కడికి? మీ అమ్మ దగ్గరికా? వెళ్ళు. ఇక్కడ మేం మాట్లాడుకున్న మాటలు, మా ఆలోచనలు అన్నీ చెప్తావా? అందరితో కలిసి మా పనులు ఆపడానికి ప్లాన్లు వేస్తావా? మన ముందు వాళ్ళ మీద కోపం నటిస్తుంది గాని నిజంగానే వెళ్ళి ఇదంతా చెప్తుందమ్మా. చూడు, నేను చాలా పౌరుషమున్న కడుపులోంచి భూమి మీదకొచ్చాను. చేతగాని మనిషి కడుపులో నుంచి పుట్టలేదు. ఏం జరిగినా ఫైట్ చేయడమే తెలుసు నాకు. మీ కూతురులాగో కొడుకులాగో వెనక నుంచి ప్లాన్లు వేసి ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలనుకునే చీప్ మెంటాలిటీ నాకు లేదు. ఏయ్!